హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారో? ఈ ట్రెండింగ్ స్వీట్ మీకు తెలుసా? తెలిస్తే చెప్పండి. చాలా టేస్టీగా అయితే ఉంటుంది, కానీ చేయడం అయితే ఈజీ అండ్ రిస్క్ అంటే రిస్క్ ఏం లేదు, కానీ మీకు చేస్తుంటే అర్థమైపోతుంది. కానీ చాలా బాగుంటుందండి స్వీట్ అయితే. ఇప్పుడైతే మనకి యూట్యూబ్లో, ఇన్స్టాలో చాలా ట్రెండింగ్ అవుతుంది స్వీట్. చాలా బాగుంటుందండి. పైన క్రిప్సీగా, లోపల మెత్త, చాలా చాలా బాగుంటుంది స్వీటు. ఎలా చేయాలో తయారు చేసే విధానం చూద్దాం రండి. నేనైతే ఒక పావు లీటర్ వరకు అయితే పాలు తీసుకుంటున్నాను. అందులో షుగర్ వేసాను అండి. పాలు మంచిగా వేడెక్కాలండి. వేడెక్కేంత వరకు మనం కలపాలి. పాలు అనేది 50% కావాలి. చూడండి, మంచిగా దగ్గరికి అయ్యాక అందులో కొబ్బరి పొడి వేసుకోండి. కొబ్బరి పొడి నా దగ్గర అయితే అవైలబుల్గా ఉంది కాబట్టి కొబ్బరి పొడి వేసుకుంటాను. నేనైతే కొంచెమే చేస్తున్నానండి, ఎక్కువ చేయట్లేదు. ట్రై చేద్దామని. ఈ కొబ్బరి పొడి దగ్గరేంత వరకు కలుపుకోండి. ఇందులో నేను కొంచెం మిల్క్ పౌడర్ యాడ్ చేస్తున్నాను. మీ దగ్గర ఉంటే మిల్క్ పౌడర్ వేయవచ్చు, లేకపోతే స్కిప్ చేయవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. చూడండి, మిల్క్ పౌడర్ వేస్తున్నాను. స్వీట్ అయితే అద్దరిపోతుందండి, చాలా చాలా బాగుంటుంది. చూడండి, కలుపుతున్నప్పుడు ఎంత బాగా థిక్ వస్తుందో. ఈ మిశ్రమం అనేది మనకు మొత్తం దగ్గర పడి ప్యాన్కి అంటుకోకుండా రావాలండి. బగోనాకి అస్సలు అంటుకోకుండా ముద్దలేక రావాలి, మన చపాతి ముద్దలేక. చూడండి, మొత్తం మిల్క్ మొత్తం డ్రై అయిపోయింది. ఇలా ఉన్నప్పుడు తీసి పక్క పెట్టుకొని చల్లారబెట్టుకోండి. చూడండి, అస్సలు గిన్నెకు అంటుకోవట్లేదు. ఇలా ఉన్నప్పుడు పక్క పెట్టుకోండి. తీసి ఒక గిన్నెలా వేసుకోండి. చూడండి, ప్రిపేర్ అయిపోయింది. ఇది చల్లారేంత వరకు కొంచెం పక్కకు పెట్టుకోవాలండి. మనం ఇంట్లోనే పిల్లలకి ఇలా వెరైటీగా చేసి ఇస్తుంటే పిల్లలు అయితే బయట అస్సలు అడగరండి. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా హ్యాపీగా తింటారు. టేస్ట్ అయితే అదిరిపోతుందండి. సేమ్ మనం హాస్టల్ స్టైల్ లెక్కనే ఉంటుంది. చాలా బాగుంటుందండి ఈ స్వీట్ అయితే. నాకైతే చాలా బాగా నచ్చింది. ఫస్ట్ టైం అయితే నేను ఇలా చేయడం వెరైటీగా చూసేది చేసాము. మా పిల్లలు చాలా చాలా ఇష్టంగా తిన్నారండి. సూపర్గా ఉంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి. నా వీడియో చాలామంది చూస్తున్నారు, కానీ లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నా వీడియో ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ప్లీజ్ చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. చూడండి, ఆల్మోస్ట్గా మనకైతే ఉడికిపోయింది. దీన్ని తీసి పక్క పెట్టుకొని ఒక గిన్నెలో అయితే వేస్తున్నాను. తొందరగా చల్లారిపోతుందండి, అసలు టైం అయితే ఏం తీసుకోదు. మనం ప్యాన్ గాలికి పెట్టినా సరే, కొంచెం అలా వదిలేసినా సరే ఈజీగా మనకైతే చల్లారిపోతుంది. చూడండి, ఇలా వచ్చేసింది. మొత్తం ముద్దలాగా కావాలండి. అందులో అస్సలు మిల్క్ అనేది అస్సలు ఉండకూడదు, మొత్తం గట్టిగా అయిపోవాలి. గట్టిగా అంటే మన చపాతీ పిండి లెక్క కాదు, కానీ మామూలుగా ఉంటుంది. నేను చెప్పినట్టు బగోన కత్తుకోకుండా రావాలండి. ఇది చల్లారిన తర్వాత చిన్న చిన్న బాల్స్ లెక్క చేసుకోండి. చూడండి, నేను చేస్తున్నాను. చిన్న చిన్న బాల్స్ లెక్క చేసుకొని పక్క పెట్టుకోండి. అన్నీ ఒక్కసారి చేసుకొని ఇలా రెడీగా పెట్టుకోండి. కొంచెం షుగర్ వేసుకోండి, మీకు తగినంత. నేనైతే ఒక 2 కప్స్ అయితే షుగర్ వేసుకున్నాను. ఇది మెల్ట్ అయ్యేంత వరకు ఉంచండి. ఇది మొత్తం మెల్ట్ అయ్యి మనకు ఆరెంజ్ కలర్ రావాలి, లైట్ రెడ్ కలర్ వరకు రావాలి. చూడండి, షుగర్ అయితే కరిగిపోతుంది. ఇదే మెయిన్ టిప్ అండి. ఇది ఒక్కటి మనకు మిస్టేక్ అయితే మొత్తం పాడైపోతుంది. నేనైతే చాలా చాలా ఇక్కడనే నాకైతే రిస్క్ అనిపించింది. నేను ఫస్ట్ టైం రిస్క్ అని చెప్పాను కదా, అందుకే ఇక్కడనే నాకైతే రిస్క్ అనిపించింది. చూడండి, మిల్ట్ అయిపోతుంది. ఎందుకు రిస్క్ అన్నానంటే చెప్తాను, కొంచెం వెయిట్ చేయండి. నా వీడియో పూర్తిగా చూడండి, స్కిప్ చేస్తే మీకు అర్థం కాదు. లాస్ట్ వరకు చూడండి. ఈ మిల్ట్ అయిన తర్వాత మొత్తం మిల్ట్ కావాలండి, కలుపుతూనే ఉండాలి. మిల్ట్ అయ్యేంత వరకు మొత్తం చక్కెర మొత్తం కడగాలండి. కడిగి సేమ్ తేనె ఎలా ఉంటుందో అలా రావాలండి.
తేనె లెక్క అయ్యేంత వరకు కడగపెట్టండి. నేనైతే చిక్కర అయితే కొంచెమే క్వాంటిటీ అనేది కొంచెమే తీసుకున్నాను, ఎక్కువ తీసుకోలేదు, ఎందుకంటే వేస్ట్ అయిపోతుందని, మళ్ళీ ఇది మిగిలితే వేస్ట్ అయిపోతుందని అందుకే కొంచెమే తీసుకున్నానండి. చూడండి చిక్కర అయినా కడిగిపోతుంది, మిల్ట్ అవుతుంది. చూడండి మనకు దాదాపుగా మొత్తం కడిగిపోయింది, కొంచెం అంటే కొంచెం ఎక్కువ కొంచెం ఉంది అంతే. చూడండి మిల్ట్ అయిపోయింది. ఫాస్ట్గా కలుపుతూనే ఉండాలండి. అస్సలు మళ్ళీ చల్లారనివ్వద్దండి. ఇక్కడనే మెయిన్ అనేది, ఇక్కడనే మనం చేస్తుండేనే అర్థమవుతుంది, చేసిన వాళ్ళకి అర్థమవుతుంది అండి. చూసేది వేరు, చేసేది వేరు. చాలామంది అనుకో ఈజీగా అనుకున్నా, చూసేది చేసేది వేరు. చూడండి నేను షుగర్ సిరప్ అయితే రెడీ అయింది కదండి. ఒక్కొక్క ఉండ తీసుకొని షుగర్ సిరప్లో ముంచి మనం అందులో పెట్టేసేయాలండి. చూడండి ఒక్కొక్క ఉండ తీసుకొని షుగర్ సిరప్లో ముంచండి. చూడండి ఇలా షుగర్ సిరప్లో ముంచి తీసి పక్కకు పెట్టండి. నాది ఇది పెట్టే ముందు ఒక ప్లేట్కి నెయ్యి కానీ ఆయిల్ కానీ పట్టించి పెట్టండి. చూడండి నేనైతే నెయ్యి అయితే ప్లేట్కి అయితే వేసాను, నాది స్కిప్ అయింది వీడియో. చూడండి ఇంకొకటి తీసుకుంటాను. అసలు ఇక్కడ ఉన్న ఏంటంటే ప్రాబ్లం ఏంటంటే మనము ఫాస్ట్గా వేస్తూనే ఉండాలి. ఏమాత్రం చల్లగా అయితేనే ఉంటుంది, వేస్తూనే ఉండదు, చల్లగా అయితేనే ఉంటుందండి. ఇది సిరప్ చల్లారితే మాత్రం గట్టిగా అయిపోతుందండి. ఎలా అంటే క్రీమీ లెక్క అయిపోతుంది గట్టిగా. ఇక మనకి ఉండలు అనేది తీయనికి రాదు, ఇబ్బంది అవుతుంది. అందుకే ఇది చల్లారేలో ఫాస్ట్గా వేసేయాలండి. నేనైతే వీడియోలో అయితే ఒకసారి చూపిస్తున్నాను, కానీ నేనైతే 2 times అనేది నేను సిరప్ చేశానండి. చిట్టి చేసి నేనైతే తీసాను. దీనికి మళ్ళీ ఇంకొకటి నేనైతే టీ స్పూన్ వాడాను. మన దగ్గర మ్యాగీ స్పూన్ ఉంటుంది, మ్యాగీ స్పూను వాడానండి. నేనైతే కంగారు టీ స్పూన్ పెట్టేశాను. మీరైతే మ్యాగీ స్పూన్తో చేయండి, ఎందుకంటే ఈ లిక్విడ్ అనేది కింద అయినా పడిపోతుంది. మ్యాగీ స్పూన్తో ఏం ఈజీగా వచ్చేస్తుంది. చూడండి ఇలా వచ్చినాయి నాకైతే, కానీ టేస్ట్ అయితే అదిరిపోయింది. కానీ ఒక్క సిరప్ విషయంలోనే ఇప్పుడు మనకు మన చిక్కర పాకంలోనే కొంచెం మిస్టేక్, అంత ఫాస్ట్గా వేసేయాలి, అక్కడనే కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. కానీ ప్రాసెస్ మొత్తం ఈజీ అండి, చాలా ఈజీ. మీరు ట్రై చేసి చూడండి. ఎలా వచ్చినా కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.